ఆ వేదిక మీద కూడా ఏం పాటలు రఘువారు? ఏది ఆ సాంగ్స్ కూడా సాంగ్స్ ఏం అది ఏ రోజు రాత్రి అనుకుంటా కదా, రాత్రి ఏదో సెలబ్రేషన్స్ విగ్రహం పెట్టే రోజే కాదు, తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ చేసిన కాదు, ఆ ముందు రోజు కూడా సేమ్ ఇటువంటి పాటలే, మొత్తం సినిమా పాటలు వేసారు. అంటే అమలాపురం, ఓ మామ నువ్వు వస్తావా మామ అట. అరే ఏం తెలంగాణ సాహిత్యంలో ఎంత ఎంత అద్భుతం. బావయో ఒక్కసారి చూసిపోవా, బావయో నీ తోడుగుంట దోల్కపోవా అని. సిన్నోని సూపులల్లా నీ రూపం చూసుకొని, సంటిదాని రూపంలో నీ రూపం చూసుకొని, ఇట్లా అంటే ఆ రూపాలంటే తెలంగాణలో విభిన్న పోరాటాలు, నక్సల్ పోరాటాలు కావచ్చు, వాళ్ళు అడవిలకు పోయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వీళ్ళని ఎదిరించి జైళ్ళకు పోయిన వాళ్ళు కావచ్చు, వాటి మీద వచ్చినటువంటి సాహిత్యాలను అటువంటి కదా నువ్వు ప్రజెంట్ చేసేది. పిల్లల్ని కండ్ల నిండు నీళ్ళు వచ్చి ఏరులై పారుతుంటే అమ్మా ఎందుకు ఏడుస్తావంటే ఏమని కథ ఏమని చెప్పుదు నేను, ఏ కథ చెప్పుదు నేను అనే గాథలు చెప్పుకున్నటువంటి సాహిత్యం కావాలి కదా. గవి కదా నువ్వు ఆడ ప్రజెంట్ చేయాల్సినవి. నీ తెలంగాణ ఔన్నత్యాన్ని పెంపొందించేటువంటి కోటి గలాల కంఠాలు బయటకు వచ్చి కోరస్లై మోగినాయి కదా, కోట్లాది మంది ఆ సాహిత్యాన్ని నువ్వు తీసుకొచ్చి ఒక రికార్డ్ డ్యాన్స్. ఆంధ్రలో ఒకరు ఫోన్ చేసి చెప్తున్నావు, మా దగ్గరనే మేము మర్చిపోయినాం భయ్, మీ దగ్గర గీ పాటలు ఏంటిది మీకు అంటే అమలాపురం ఏంది, ఈ కథలు ఏంటిది అని. అయితే అంటే ఎటువంటి సాహిత్యాలు ఏం చెప్పాలి, జల్ జమీన్ జంగల్ పోరాటాలు ఎందుకు వచ్చినాయి, ఎలా పోరాటాలు వచ్చిన తర్వాత ఎట్లా గోండు గొంతులల్ల పాట కుమురం భీమంటే తూపాకి తోట భూవలేనొల్ల తన్లాట ఈ భూమి కొరకే నడిసే పోరు బాట అడవిల సీకట్ల దీపమయ్య గిర్రవ్వోలే మెరిసేటి రూపమై. ఎందుకు ఎట్లా రూపం వచ్చింది, ఎటువంటి పోరాటాలు, అటువంటి చరిత్రలు ఈ పల్లెన తెలంగాణలో ఉన్నాయి కదా, వాటిని నువ్వు తీసుకొచ్చి అటువంటి సాహిత్యాన్ని కదా నువ్వు తీసుకొచ్చి ఇక్కడ నువ్వు వేదికల మీద వినిపించాల్సింది. సో అవన్నీ కాకుండా నువ్వు రికార్డ్ డ్యాన్సులు తీసుకొస్తున్నావు అంటే తెలంగాణ సో ఎక్కడనో మీకు లేకుండా పోతున్నది అనేది మా బోటలో అనుకున్నాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. చూద్దాం రాబోయే రోజుల్లోనే ఈక్వేషన్ పరిస్థితి ఏమైనా మారుతుందేమో, ఈ ముఖ్యంగా అమరవీరులు ఉద్యమకారులు వీళ్ళ విషయంలో ఏమైనా ఆలోచిస్తారేమో. మీరన్న అమరజ్యోతి ఓపెన్ అవుతుందో లేదో, గన్ పార్క్ ఓపెన్ అవుతుందో లేదో, ఇవన్నీ మనం చూడాలి. అమరజ్యోతిని అవమానించిండ్రు, తెలంగాణ సాహిత్యాన్ని అవమానించిండ్రు. అది ఒక్కటి లాస్ట్ ఏంటంటే నేను ఇది ఎండార్ చేయదలుచుకున్న జనం లోపల, నువ్వు తెలంగాణ నువ్వు రాష్ట్రీయ గీతంగా మీరు డిక్లేర్ చేసినటువంటి దాంట్లోనే జానపద జనజీవన జవలీలు జాలువార కవి గాయక వైతాళిక కలలా మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం అమ్మ నువ్వే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ విజయీ తెలంగాణ. దాంట్లోనే నువ్వు జానపద జనజీవన అన్నావు. నువ్వు ఏడ జానపదాలు కనిపించినాయి, నువ్వు తెలంగాణ తల్లి పెట్టుకొని నువ్వు సంవత్సరం నీ ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పి నువ్వు చేసుకున్నటువంటి ఉత్సవాలల్లా ఎక్కడ తెలంగాణ సోయినటువంటి ఒక్క పాటలను ముఖ్యమంత్రి హోస్కురా, నువ్వు ఇప్పటికైనా నువ్వు హోస్కురా. పాలమూరు బిడ్డ అని మీసాలు ఇప్పుడు తొలలు కొట్టి బాలకృష్ణ బాలయ్య ఆట ఈ బాలయ్య ఆట దాంట్లో ఏదో మాట సెక్సీ అట పాటలు ఇవ్వ అనే చెత్త పాటలు తిట్టుకుంటారు. బయట మన్ను వస్తున్నారు మీరు చేస్తున్న పనుల మీద దోషిలో పట్టుకొని మన్ను వస్తుంది. ఒక పెద్ద మనిషి మొన్న ఊరిపోతే బిడ్డ ఏంది ఎవరి చేతిలో పెట్టినావు తెలంగాణ అని చెప్పని చచ్చిపోయిన వాళ్ళ కుటుంబ తల్లికి మాట్లాడితే దుమ్ము వస్తుంది. కీ పాటలు ఆ బిడ్డ ఏంది ఏం పాటలు పెడుతున్నారు వీళ్ళు, సోయినదా వీళ్ళకని. సో ఇవన్నీ వింటుంటే లోపల ఉడుతున్నది, రక్తం ఉడుతున్నది. అసలు ఏంది తెలంగాణ ఎక్కడికెళ్ళి తీసుకొచ్చినాము, ఎవరి చేతులలో పట్టింది, ఎవని పాలయ్యిందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు అని చెప్పని ఇంతకుముందు వాడిని ఇప్పుడు కూడా మళ్ళీ గదే పాటలు పాడే పరిస్థితికి వచ్చింది. టూత్ పాలిష్ లెక్క బయట ఉండి నా విగ్రహాలను మొత్తం నేను బెంజ్ కార్లకు వేసేటువంటి పెయింట్ వేసిన, బిఎండబ్ల్యూకి వేసేటువంటి పెయింట్లు వేస్తున్నాను కాదు. ఈ సంస్కృతి ఈ సాహిత్యాన్ని ఇక్కడ కాపాడేటువంటి ప్రయత్నం చేసే సోయి వీళ్ళకి రావాలి. నిజంగా కూడా ఆ తల్లికి ఏమైనా ఆశీర్వాదం ఇచ్చేటువంటి శక్తి కనుక ఉండేది ఉంటే ఈ ముఖ్యమంత్రికి మంత్రి మండలిలో ఉన్న వాళ్ళందరికీ అటువంటి సద్బుద్ధి సద్గుణాలు దురలవాట్లు దుర్గుణాలు దురాలోచనలు కలగకుండా ఉండి వీళ్ళని ఆశీర్వదించి ఈ తెలంగాణ తల్లి ఈ మట్టి ఔన్నత్యాన్ని కాపాడేటువంటి సద్బుద్ధి ఇవ్వాలని చెప్పని ఆ తెలంగాణ తల్లిని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు. థ్యాంక్ యూ. ఇది పృథ్వీరాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.